పేషలో ఉండబడే వికలాంగుల సమాజం రోడ్ లెక్కకు ముందే వికలాంగుల డిమాండ్ల పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండబడే లక్షలాది మంది వికలాంగులు తమ హక్కుల సాధన కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించక ముందే, రోడ్డెక్కక ముందే వికలాంగుల డిమాండ్ల పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రావాలి. మానవత్వాన్ని చాటదలుచుకుంటే, మానవత్వం ఉన్నదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించుకోదలుచుకుంటే వికలాంగుల సమస్యల పరిష్కారమే మొదటి ఎజెండాగా ఆయన తీసుకోవాలి. అలా కాకపోతే లక్షలాది మంది వికలాంగుల సమాజం రోడ్డెక్కుతారు. లక్షలాది మంది వికలాంగుల సమాజం రోడ్డెక్కడం వల్ల తలెత్తే ఎలాంటి పరిణామాలకైనా, తలెత్తే ఎలాంటి ఉద్రిక్త వాతావరణానికైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దని మాత్రం నేను గుర్తు చేస్తున్నా. ముందుగా లక్షలాది మంది 98% పైగా ఉండబడే వికలాంగుల సమాజానికి ఉపయోగపడేది ప్రధానంగా పెన్షన్. ఆ పెన్షన్ ఖచ్చితంగా 6,000 వరకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్ని, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ని 6,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. 200 రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ ఉన్నప్పుడు 1,500 డిమాండ్తో పెన్షన్ పెరగాలని చెప్పి విహెచ్పిఎస్ డిమాండ్ చేస్తూ వచ్చింది. అంతిమంగా 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడే సమయానికి తెలంగాణలో పెన్షన్ 1,500 రూపాయలు అమలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో కూడా 1,500 రూపాయలు అమలు చేశారు. అది 2019 వచ్చే సమయానికి అక్కడ తెలంగాణలో 3,000 రూపాయల పెన్షన్ అమలు చేశారు, ఇక్కడ 3,000 రూపాయల పెన్షన్ అమలు చేశారు. 1,500 తెలంగాణలో అమలు జరిగినప్పుడు అది ముందు, ఇది తర్వాత. ఇక్కడ 1,500 అమలు చేశారు. అక్కడ 2018లో 2018లో ఎన్నికలు వచ్చినాయి అసెంబ్లీకి. అక్కడ 3,000 అమలు చేయడం మొదలుపెట్టిండ్రు. అంతిమంగా 2019 వచ్చేటప్పటికి ఇక్కడ 3,000 అమలు చేశారు. ఇప్పుడు అక్కడ విహెచ్పిఎస్ డిమాండ్ మేరకు, ఎంఆర్పిఎస్ డిమాండ్ మేరకు 6,000 పెరగాలని చెప్పి మేము అక్కడ ఉద్యమం నడిపాం. అందులో భాగంగా ఎన్నికలు రాకముందే 4,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 ఇవ్వడానికి అంగీకరించింది, మేనిఫెస్టో పెట్టింది. ఆ మేనిఫెస్టో పెట్టిన ఈ 6,000 పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచి వాళ్ళు ఇవ్వబోతున్నారు. అంటే అక్కడ 1,500 అమలు జరిగినప్పుడు ఇక్కడ 1,500 అమలు చేశారు, ఆడ 3,000 అమలు జరిగినప్పుడు ఇక్కడ 3,000 అమలు చేశారు. ఇప్పుడు అక్కడ 6,000కు సిద్ధమవుతుంది కనుక ఇక్కడ కూడా 6,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి పెన్షన్ పెరగడం అనేది సహేతుకమని తెలంగాణ విషయం రుజువైంది కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నదని మాత్రం గుర్తు చేస్తున్నా నేను. రెండోది అంత్యోదయ కార్డు ప్రతి వికలాంగుల కుటుంబానికి ఖచ్చితంగా అంత్యోదయ కార్డు వర్తింపజేసి 35 కేజీల బియ్యం నెలకు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి వికలాంగుల కుటుంబానికి అంత్యోదయ కార్డు ఇవ్వాలి, 35 కేజీల బియ్యం వాళ్ళకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. మూడోది ఇక్కడ వివాహ ప్రోత్సాహ బహుమతి. ఒకనాడు మా విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు 3,000 ఉండే. 2007లో 3,000 పెన్షన్ని, తర్వాత 50,000 పెంచేటట్టు చేశాం, తర్వాత 1,00,000 పెంచేటట్టు చేశాం.
ఇప్పుడు 1,50,000 పెండింగ్ కట్టేట్టు చేశాం. కాకపోతే తెలంగాణకు ఇక్కడికి ఒక తేడా ఏంటంటే ఆడ వికలాంగుల ప్రోత్సాహ బహుమతి ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎలాంటి విద్యార్హత లేకుండా అందరికి అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ వివాహ ప్రోత్సాహ బహుమతిని అందరికి అందించకుండా ఒక కుట్ర జరిగింది. అది 10th పాస్ అవుతేనే వివాహ ప్రోత్సాహ బహుమతి వర్తిస్తామని చెప్పడం జరుగుతుంది. అది తప్పుడు పద్ధతి అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అంటే వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకుంటే 10th పాస్ కావడం అనేది ఉండడం అంటే 10th పాస్ కాని వాళ్ళు చదువుకోలేని వాళ్ళు చేసుకోవడానికి అవకాశం లేదా, వాళ్ళు ప్రోత్సాహ బహుమతికి అర్హులు కాదా అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఎలాంటి కండిషన్స్ ఎలాంటి షరతులు ఎలాంటి నిబంధనలు లేకుండానే వివాహ ప్రోత్సాహ బహుమతి అందరికీ వర్తింపజేసే విధంగా అందించడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నా. నేను నాలుగోది ఖచ్చితంగా ప్రతి వికలాంగులకి ముఖ్యంగా ఆర్థోకు సంబంధించిన వికలాంగులకి నడవలేని పరిస్థితి ఉన్న వికలాంగులందరికీ ఖచ్చితంగా మోటార్ వెహికల్స్ అందించే విధంగా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాజకీయంగా స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలి, చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ అమలు చేసే విధంగా తీర్మానాలు చేయాలి. కాబట్టి వికలాంగుల సమాజం పక్షాన ఏ డిమాండ్లు అయితే పెడుతున్నామో టోటల్ డిమాండ్లను పరిష్కరించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము కోరుతూ మా ఆకాంక్షని మా ఆవేదనని ప్రభుత్వం ముందు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఉండబడే లక్షలాది మంది వికలాంగుల ఆవేదనని ఆకాంక్షల్ని డిమాండ్లని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు పెట్టడానికి చలో అమరావతి పిలుపునిస్తున్నాం. మార్చి 9న చలో అమరావతి పిలుపునిస్తున్నాం. చలో అమరావతి పిలుపుని జయప్రదం చేయడానికి ఈ క్షణం నుంచే వికలాంగుల సమాజమే కాకుండా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ విభాగాలన్నీ కూడా వికలాంగుల సమాజానికి అండగా నిలబడి చలో అమరావతిని పిలుపుని జయప్రదం చేయడానికి ఈ క్షణం నుంచి చలో అమరావతి పిలుపు జయప్రదం చేసేంత వరకు మేము కూడా పూర్తిస్థాయి బాధ్యత వహిస్తామనే విషయం కూడా గుర్తు చేస్తూ ఈ విషయంలో అధికార పక్షమైన జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కనుక వికలాంగుల డిమాండ్ల మీద చర్చించడానికి వికలాంగుల డిమాండ్లను పరిష్కరించడానికి విహెచ్పిఎస్తో వికలాంగుల సంఘాలతో ప్రభుత్వమే కాకుండా అన్ని పార్టీలు కూడా చర్చలకు పిలవాలని, అన్ని పార్టీల ముందు ప్రభుత్వం ముందు మా డిమాండ్లను పెట్టడానికి మాకు అవకాశం ఉంటుంది అనేసి కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఎన్నికలు వచ్చినప్పుడు తూతు మంత్రంగా వికలాంగుల ప్రధాన డిమాండ్ల మీద చర్చ పెట్టుకోకుండా ఏదో ఆశలు పెట్టినట్టుగా 1-2 డిమాండ్లు పరిష్కరించడానికి ఎన్నికల మేనిఫెస్టోలు పెడుతుంటారు. అట్లా కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలు రూపకల్పన చేసే సమయంలోనే విహెచ్పిఎస్ తోటి వికలాంగుల సంఘాలతోటి ఇటు వైసీపీ పార్టీ పరంగా చర్చలు జరపాలి, అదే సమయంలో టీడీపీ చర్చలు జరపాలి. అంతో కొంత అప్పుడప్పుడు వికలాంగుల సమాజం పట్ల కొంత సానుభూతి ప్రకటించే జనసేన అధినేత అనబడుతున్న సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చర్చలు పెట్టాలి. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా వికలాంగుల సమాజంతో చర్చలు పెడితే వాళ్ళ ఆకాంక్షల్ని వాళ్ళ ముందు పెడితే వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోలో అంశాలను పొందుపరచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో మొదటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బాధ్యత, రెండోది ప్రతిపక్ష నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి బాధ్యత, అంతో ఇంతో వికలాంగుల సమాజం పట్ల అప్పుడప్పుడు సానుభూతి ప్రకటించే పవన్ కళ్యాణ్ గారి బాధ్యత, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలను కూడా ఈ బాధ్యత నెరవేర్చాలని చెప్పి వికలాంగుల సమాజానికి అన్ని పార్టీలు ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు వికలాంగుల సమాజానికి అండగా నిలబడాలని, అదే సమయంలో మార్చి 9వ తారీఖున జరగబోయే చలో వికలాంగుల గర్జన, చలో అమరావతి వికలాంగుల గర్జనకు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తాం కనుక అన్ని రాజకీయ పార్టీల పెద్దలు కూడా కలిసి ఆహ్వానిస్తాం. అన్ని రాజకీయ పార్టీల పెద్దలు కూడా ఆ వికలాంగుల గర్జనకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం.
లాలి ప్రతిష్ఠ నాయకత్వం లాలి ప్రతిష్ఠ నాయకత్వం జై విక్లాం జై జై విక్లాం. సాధిస్తాం వికలాంగుల హక్కులు సాధిస్తాం. సాధిస్తాం వికలాంగుల హక్కులు సాధిస్తాం. లాలి ప్రతిష్ఠ నాయకత్వం వర్ధిల్లాలి లాలి ప్రతిష్ఠ నాయకత్వం వర్ధిల్లాలి.